పాకిస్తాన్ రాజకీయాలు చిత్రమైనవి. పాకిస్తాన్ పాలనా యంత్రాంగం అవినీతిలో కూరుకుపోయిందని ఏకంగా మంత్రి నఖ్వీ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో నఖ్వీ తన పని తాను చూసుకుంటే మంచిదని ఇతర మంత్రులు సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే నఖ్వీ వ్యాఖ్యల వెనుక సైన్యాధిపతి మునీర్ ఉన్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొహసిన్ నఖ్వీ ఇప్పుడు పాకిస్తాన్లో హాట్ టాపిక్. ప్రస్తుతం పాకిస్తాన్ ఆంతరంగిక మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. పాకిస్తాన్లో గత 25 సంవత్సరాలుగా అవినీతి రాజ్యమేలుతోందని తాజాగా నఖ్వీ బాంబు పేల్చారు. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు ఈ అవినీతిలో ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా కొనసాగుతున్న ఒక నాయకుడు అవినీతి ఉందని మాట్లాడటం పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది. అయితే నఖ్వీ ప్రత్యేకంగా ఎవరి పేర్లను ప్రస్తావించలేదు. కథ అక్కడితో ఆగలేదు. 25 ఏళ్లుగా అవినీతిలో మునిగి తేలుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదని నఖ్వీ హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా నఖ్వీ కొంతకాలం కిందట కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్తాన్లో పాలనా యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. నఖ్వీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రభుత్వంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. న్యాయమూర్తులను అవినీతి పరులుగా ఆరోపించడం మంత్రిగా కొనసాగుతున్న నఖ్వీకి ఏమాత్రం తగదని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. కాగా నఖ్వీ వ్యాఖ్యలపై డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మండిపడ్డారు. ముందుగా నఖ్వీ తన మంత్రిత్వ శాఖకు పరిమితమైతే బాగుంటుందని ఆసిఫ్ సలహా ఇచ్చారు. కాగా నఖ్వీకి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్కు సన్నిహితుడిగా పేరుంది. దీంతో నఖ్వీ తాజా వ్యాఖ్యల వెనుక మునీర్ ఉన్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ కారణంతోనే అవినీతిలో సైన్యం ఉన్నట్టు నఖ్వీ ఎక్కడా పేర్కొనకపోవటం విశేషం. సైన్యానికి నఖ్వీ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో కొంతకాలంగా పాలనా యంత్రాంగానికి, సైన్యానికి పొసగటం లేదు. ప్రభుత్వం, సైన్యం మధ్య దూరం పెరుగుతోందని చెప్పడానికి నఖ్వీ కామెంట్స్ ఉదాహరణ అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్స్ మునీర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఏమైనా ఆంతరంగిక మంత్రి నఖ్వీ వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.